హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్పాంజీ లాంటి బేకరీ స్టైల్ రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇందులో ఎలాంటి మైదా యూస్ చేయకుండానే చాలా ఫ్లఫీగా జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనం రవ్వ కేక్లోకి షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలపండి. షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన దించేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి ఒక 3/4 కప్పు వరకు సన్న రవ్వని యాడ్ చేసుకోండి. ఈ సన్న రవ్వ మనకు షాప్లో కానీ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. అదే కప్పుతో 3/4 కప్పు వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు షుగర్కి బదులుగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని ఫైన్ పౌడర్ లాగా బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న వీటిలోకి ఒక 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోండి. పాలను యాడ్ చేసిన తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోండి. మీరు ఎగ్గుకి బదులుగా పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా 3 to 5 మినిట్స్ వరకు బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా అండ్ క్రీమీగా రావాలన్నమాట. అప్పుడే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, స్పాంజీగా తయారవుతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న వీటిని పక్కన తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. మీరు ఎందులో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఇలా బటర్ కానీ ఈవెన్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ టెక్స్చర్ని కూడా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి బేకింగ్ పౌడర్కి బదులుగా నేను ఈనో పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత బౌల్ని ఒక 2 to 3 టైమ్స్ ఇలా బాగా ట్యాప్ చేసి ఆ తర్వాత మీరు ఓవెన్లో కానీ స్టవ్ మీద కానీ ఒక 30 to 35 మినిట్స్ వరకు బాగా బేక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి, కేక్ అనేది చాలా మంచిగా బేక్ అయిపోయింది. నేనైతే స్టవ్ మీద బేక్ చేసుకున్నాను అన్నమాట. ఇలా మొత్తం కేక్ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్తో సైడ్ ఎడ్జెస్ మొత్తాన్ని కూడా ఈవెన్గా మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. కానీ కేక్ అనేది కూడా పూర్తిగా చల్లరిపోవాలి. ఇలా తర్వాత పైన ఏదైనా మూత పెట్టేసి కేక్ని డీమోల్డ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేక్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్తో ఫైనల్గా వేసుకొని ఆ తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మన ఫ్లఫీ లాంటి స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయినట్లే చాలా జ్యూసీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.